చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్అటాక్ అంటే గుండెపోటు, అది అకస్మాత్తుగా ఎలాంటి వార్నింగ్ లేకుండా వచ్చేస్తుందని కదా. కానీ అసలు నిజం అది కాదు. మనం చూసే ఆ హార్ట్అటాక్ అనేది చాలా ఏళ్ల తరబడి మన లోపల సైలెంట్గా పెరుగుతున్న ఒక పెద్ద సమస్యకు చివరి ఘట్టం మాత్రమే. సో ఈ కనపడని శత్రువు కథ ఏంటో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఈ విషయం ఎంత సీరియసో చెప్పడానికి ఒక షాకింగ్ నంబర్ చూద్దాం. బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ ప్రకారం హార్ట్ ఫెయిల్యూర్ అని తేలిన తర్వాత 5 ఏళ్లు బతికే అవకాశం కొన్ని రకాల క్యాన్సర్ల కన్నా, అంటే బ్రెస్ట్ లేదా ప్రాస్టేట్ క్యాన్సర్ల కన్నా కూడా తక్కువట. అంటే చూడండి, మనం క్యాన్సర్ అంటే ఎంత భయపడతామో, కానీ హార్ట్ ఫెయిల్యూర్ కొన్నిసార్లు అంతకన్నా ప్రమాదకరమైనది కావచ్చు. ఇందాక ఐస్బర్గ్ అనుకున్నాం కదా, సరిగ్గా అదే మాట పిఎస్జీ హాస్పిటల్స్ వాళ్ళు కూడా అంటున్నారు. వాళ్లేమంటున్నారంటే, దురదృష్టవశాత్తు గుండెపోటుగా మనం చూసేది మంచుకొండ పై కొన మాత్రమే. దీనర్థం చాలా సింపుల్. మనకు పైకి కనిపించేది చాలా చిన్న సమస్యే, కానీ దాని వెనక మనకు తెలియకుండానే దశాబ్దాలుగా మన శరీరంలో ఒక పెద్ద ప్రక్రియ జరుగుతూ వస్తుంది. సరే, గుండె ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు మన శరీరం ఊరికే ఉండదు. అది మనకి కొన్ని హెచ్చరికలు, కొన్ని వార్నింగ్ సైన్స్ పంపిస్తూ ఉంటుంది. అసలా సంకేతాలు ఏంటి? వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మొట్టమొదటిగా చాలా కామన్గా కనిపించే లక్షణం ఆయాసం. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం అన్నమాట. అసలు ఈ ఆయాసం ఎందుకొస్తుంది? దాని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. మన గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోయినప్పుడు రక్తం వెనక్కి, అంటే ఊపిరితిత్తుల వైపు వెళ్ళిపోతుంది. అక్కడ ప్రెషర్ పెరిగి రక్తనాళాల్లోంచి నీరు ఊపిరితిత్తుల్లోకి లీక్ అవుతుంది. ఇక అప్పుడే మనకి శ్వాస తీసుకోవడం కష్టమై ఆయాసం మొదలవుతుంది. ఆయాసమే కాదు, ఇంకో ముఖ్యమైన లక్షణం కూడా ఉంది. అదేంటంటే ఆగకుండా దగ్గురావడం లేదా పిల్లికూతలు, అంటే గురకలాంటి శబ్దం రావడం. దీనికి కారణం కూడా దాదాపు అదే. ఇందాక చెప్పుకున్నట్లే ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే ఈ దగ్గు, గురక కూడా వస్తాయి. అంటే చూడండి, ప్రాబ్లం ఒక్కటే, ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ చేరడం. కానీ దానివల్ల వచ్చే లక్షణాలు మాత్రం వేరు. ఆయాసం, దగ్గు, ఇలా అనమాట. ఇక మరో సైన్ కాళ్లలో వాపు రావడం. దీన్నే ఎడెమా అంటారు. ముఖ్యంగా పాదాలు, చీలమండల దగ్గర, కాళ్లలో ఈ వాపు కనిపిస్తుంది. మరి ఈ వాపు ఎందుకొస్తోందంటే, గుండె పంపింగ్ వీక్గా ఉన్నప్పుడు రక్తం సిరలలో, అంటే వెయిన్స్లో వెనక్కి వచ్చేస్తుంది. ఆ ప్రెషర్కి అందులో ఉన్న నీరు బయటికి కణజాలంలోకి, అంటే టిష్యూస్లోకి వచ్చేస్తుంది. దానివల్లే మనకు ఆ వాపు కనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. ఆయాసం, దగ్గు, వాపు, వీటన్నిటి వెనుక ఉన్న అసలు కారణమేంటి? అసలు గుండెపోటు కథ ఎక్కడ మొదలవుతుంది? ఇది ఒక్కరోజులో జరిగేది కాదు. ఇది దశాబ్దాల పాటు మన బాడీలో సైలెంట్గా సాగే ఒక పెద్ద కథ. ఆ కథ ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఈ టైంలైన్ చూడండి. ఇది చూస్తే నిజంగా షాక్ అవుతాం. మన రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుపోయే ప్రక్రియ, ఎథెరోస్క్లెరోసిస్, ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మన టీనేజ్లో, లేదా అంతకన్నా ముందే. అంటే మన జీవితపు మొదటి దశాబ్దంలోనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి దశాబ్దాల పాటు మనకు తెలియకుండా లోపల పెరుగుతూనే ఉంటుంది. ఈ తేడాను ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ ఇమేజ్ చూడండి. ఎడమవైపు ఉన్నది ఆరోగ్యకరమైన, క్లీన్గా ఉన్న రక్తనాళం. రక్తం ఫ్రీగా వెళ్తుంది. మరి కుడివైపు చూడండి, అదంతా ప్లాక్తో నిండిపోయి ఎంత ఇరుగ్గా అయిపోయిందో. రక్తం వెళ్లడానికి దారి ఎంత తక్కువగా ఉందో గమనించండి. ఈ మార్పే అసలు ప్రమాదానికి కారణం. ఓకే, ఈ ప్లాక్ పేరుకుపోవడం అంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతోంది? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆ ఫస్ట్ స్టెప్నే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటారు. కొంచెం టెక్నికల్గా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే, మన రక్తనాళాల లోపల ఉండే సున్నితమైన పొర, ఆ లైనింగ్ దెబ్బతినడమన్నమాట. ఆ డ్యామేజే ఈ మొత్తం అనర్థానికి నాంది పలుకుతుంది. ఇంత సైలెంట్గా కంటికి కనిపించకుండా దశాబ్దాలుగా పెరిగే ఈ శత్రువుని మనం పట్టుకోగలమా? చూడగలమా? తప్పకుండా చూడగలం. టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను ముదరకముందే చాలా ఎర్లీ స్టేజ్లోనే గుర్తించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం వినేది ట్రెడ్మిల్ టెస్ట్, అంటే టీఎంటీ. కానీ దానితో ఒక సమస్య ఉంది. అది రక్తనాళాలు బాగా మూసుకుపోయాక సమస్య ఉందని చెప్తుంది. అప్పటికే చాలా ఆలస్యమైపోవచ్చు. కానీ సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ లాంటి కొత్త టెస్టులు అలా కాదు.
అవి ప్లాక్ ఏర్పడటం మొదలైన చాలా ప్రారంభ దశలోనే దాన్ని గుర్తించగలవు, రిస్క్ని ముందుగానే పసిగట్టగలవు అన్నమాట. ఇంకో చాలా ముఖ్యమైన టూల్ ట్రాన్స్థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ, షార్ట్గా TTE. ఇదే ఒక రకమైన అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటిది. దీనివల్ల డాక్టర్లకి గుండె ఎలా పనిచేస్తుందో వెంటనే తెలిసిపోతుంది. అంటే గుండె గదుల సైజ్ ఎలా ఉంది, పంపింగ్ ఎంత బలంగా ఉంది, గోడలు మందంగా ఉన్నాయా, వాల్వ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా, ఇలాంటి కీలకమైన సమాచారం అంతా దీని ద్వారా తెలుస్తుంది. సరే, సమస్యను అర్థం చేసుకున్నాం, దాన్ని ఎలా గుర్తించాలో చూశాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికి వద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మన రక్షణ వ్యవస్థను మళ్లీ బలంగా నిర్మించుకోవడానికి మన చేతిలో ఏముంది? దానికోసం మనం 6 ఆరోగ్య స్తంభాల గురించి తెలుసుకోవాలి. అవే ఇవే లైఫ్ స్టైల్ మెడిసిన్కి మూలమైన 6 స్తంభాలు. ఏంటవి? మంచి పోషకాహారం, రెగ్యులర్గా చేసే వ్యాయామం, సరిపడా నిద్ర, ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం, సిగరెట్లు, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండటం, ఇంకా మన కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం. ఇవేవో ఊరికే చెప్పే మంచి మాటలు కాదు. ఇవి మన రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి ఆ ప్రమాదకరమైన ప్లాక్ ఏర్పడకుండా కాపాడే మన అసలైన రక్షణ కవచాలు. మనమిందాకేమనుకున్నాం? ఈ వ్యాధికి బీజం మన టీనేజ్లోనే పడుతుంది అని. ఆలోచించండి, సమస్య అంత చిన్న వయసులోనే మొదలవుతుంటే మరి దానిమీద మనం చేసే పోరాటం ఎప్పుడు మొదలుపెట్టాలి? జీవితంలో ఏ దశలో మొదలుపెట్టాలి? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి.